నమస్కారం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? రాష్ట్ర జనాభాలో 60% జనాభా కేవలం 10 కులాల నుండే ఉన్నారు అనే విషయం మనకు తెలుసా? మీకు తెలుసా? 2024 కుల గణన ఏదైతే ఉందో అది ఓట్ల కోసమా, రాజకీయం కోసమా, లేక సామాజిక న్యాయం కోసమా? ఏది ఏమైనా కానివ్వండి, కులం అనేటువంటి తేనెతుట్టను కదిలించాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఆ ఈగలను ఎల్లగొట్టి ఆ తేనెటీగలను పంపించేసి తేనెను జురుకుందామని పాలక వర్గాలు ప్రయత్నం చేస్తాయా? లేదు. అదే తేనెను ఈ సామాజిక శక్తులు తీసుకొని రాజ్యాధికారంలోకి వస్తాయా? ఆలోచించాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. కులగణన 2024 నవంబర్ 6న ప్రారంభమైంది. సుమారు 50 రోజులు ఈ కులగణన జరిగింది. రాష్ట్రంలో 96% కుటుంబాలను కవర్ చేశారు కులగణనలో. ఈ సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగం, రాజకీయ, కులం సంబంధించినటువంటి సర్వే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో కులం ఆధారంగా సమాజంలో ఎవరికి ఎంత వాటా ఉంది, ఎంత అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఎంత వెనుకబడ్డారు అనేది కొలిచే ఒక పూర్తి స్థాయి సర్వే. ఈ ప్రభుత్వ సర్వేను 2026 ఏప్రిల్ 17న ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ప్రభుత్వం ఎందుకు చేసిన ఒక మంచి విషయం. ఎందుకంటే అసలు మొత్తం యావత్ భారతదేశంలోనే పూర్తి కులగణన 1931లో మాత్రమే జరిగింది. అంటే సుమారు 90 సంవత్సరాల క్రితం లేక 90 సంవత్సరాల వరకు భారతదేశంలో అసలు కులగణనే జరగలేదు. ఎవరికి వాళ్ళు మా కులం ఇంత, మా కులం ఇంత, మా వాట ఇంత, మా వాట ఇంత అనుకోవటమే తప్ప నిజంగా ఎవరి మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయో, ఏ కులాలకు ఏ అవకాశాలు ఉన్నాయో ఏమి తెలియనటువంటి పరిస్థితి. అయితే 2023లో బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కులగణన చేశాడు. ఆ తర్వాత భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే 2024లో తమ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు కులగణన చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ కంటే ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా సమగ్ర సర్వే అనే ఒక సర్వే చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే అసలు ఆ సర్వేలో ఏముందో ఎవరికి తెలియదు. ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టలేదు. సర్వే ఎందుకు చేసినట్టు, సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టినట్టు? ఎందుకంటే దొరలకు ఇష్టం ఉండదు కదా సహజంగానే. ఆ సర్వేలో సామాజిక శక్తులే అగ్రభాగాన ఉంటాయి. సామాజిక శక్తులకు విద్య గాని, ఉద్యోగం గాని, భూమి గాని, అధికారం గాని అందరంత దూరంలో ఉంటాయి అనే కఠిన వాస్తవం తెలుస్తుంది కదా. అది తెలిస్తే మేమెంతో మాకంత వాటా అని ఆ సామాజిక శక్తులు అడుగుతాయి కదా. అందుకే కేసీఆర్ గారు భయపడి ఆ సర్వే బయట పెట్టకపోవచ్చు. అయినా తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు కనుక కేసీఆర్ కు కీలెరిగి వాత పెట్టారు. ఆ విధంగా ఆయన రాకుండా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం చేయటం కోసమే సమాజంలో ఉన్నటువంటి వనరులు, సంపద ఎవరికి ఎంత అవకాశం ఉందో, ఎవరికి ఏ విధంగా వెనుకబడి ఉన్నారో తెలియజేసి వారిని అభివృద్ధి చేయటం కోసమే సర్వే అని చెప్పాడు. నిజంగా అది చేయకుండా ఉంటే, కేవలం ఎన్నికల కోసమే దాన్ని వాడుకోవడానికి గనక ప్రయత్నం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి గారికి కూడా పడుతుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేక రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రివర్గం కానివ్వండి గుర్తించాలి. ఒక విషయం తెలుసా? తెలంగాణలో మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి అని? 242 కులాలు ఉన్నాయి. ఒక్క తెలంగాణలో 242 కులాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకటించింది. అంటే కులాలు, ఉప కులాలతో కలిపి అన్నమాట ఇది. అలాగే మొత్తం జనాభా 4.5 కోట్లు అని అనుకుంటే అందులో 3.5 కోట్ల పైచిలకు ప్రజల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 242 కులాలలో 186 కులాలు, 242లో 186 కులాల వాళ్ళు కేవలం 50,000 లోపు జనాభా కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. 50,000 జనాభా లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 242 కులాలలో 186 కులాల వాళ్ళు ఉన్నారు. అనగా రాష్ట్ర జనాభాలో 10 కులాలు మాత్రమే 60% మంది ప్రజలు ఉన్నారు. మొత్తం జనాభాలో 60% మంది ఎవరున్నారు? 10 కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఈ 10 కులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఈ 10 కులాలను పట్టుకుంటే ఎవరైనా అధికారంలోకి వస్తారు.
లేక ఈ 10 కులాలు కలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు అనేటువంటి పరిస్థితి. ఆ విధంగా చూసినప్పుడు ఈ 10 కులాల్లో అందరికంటే అత్యధికంగా ఎక్కువ కులాలు జనాభా ఎవరు? మాదిగలు ఎంత? 36 లక్షల మంది, 36,57,551 10.3% మాదిగ కులస్తులు ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజు కులస్తులు ఉన్నారు. 26,39,027 మంది ముదిరాజు కులస్తులు ఉన్నారు. 7.4%. ఇంతకుముందు అరుకురెట్టలు మాదిగలు తక్కువ ఉన్నారు, మన తెలంగాణలో ముదిరాజులో లేక బీసీ కులాలే ఎక్కువ ఉండేటి అని అనుకునేవాళ్ళు. కానీ రేవంత్ సర్కార్ చేసిన ఒక మంచి పని వల్ల ఏ కులం ఎంతో తేలిపోయింది. ముదిరాజుల తర్వాత లంబడా లేక బంజారా వాళ్ళు 24,04,056 మంది ఉన్నారు. అంటే 6.8% వాళ్ళ వాటా మొత్తం జనాభాలో. ఆ తర్వాత యాదవ కులం వాళ్ళు 20,18,725 మంది ఉన్నారు. అంటే 5.7% వాటా వాళ్ళకు ఉంది. ఆ తర్వాత రెడ్డి కులస్తులు 17,10,244 మంది ఉన్నారు. 4.8% వాళ్ళ వాటా. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే 4 పాయింట్ ఉన్నటువంటి వాళ్ళే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని లేక ఇప్పుడు తెలంగాణ గాని శాసించిన వాళ్ళు, శాసిస్తున్నటువంటి వాళ్ళు. ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు? మంత్రివర్గంలో ఎవరున్నారు? ఎప్పుడు ఎవరి దగ్గర భూమి ఉంది? ఎవరు గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు? రెడ్డి దొరలు మాత్రమే. తర్వాత గౌడ కులస్తులు 16,30,157 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం జనాభాలో 4.8% ఉంటారు. తర్వాత మాల కులస్తులు 14,71,514 మంది ఉన్నారు. వీళ్ళు 4.1% ఉంటారు మొత్తం జనాభాలో. మున్నూరు కాపు వీళ్ళ తర్వాత 13,75,018 మంది ఉన్నారు. వీళ్ళు 3.9% మొత్తం జనాభాలో వీళ్ళ జనాభా. పద్మశాలి ఆ తర్వాత 11,82,252 వీరి జనాభా శాతం 3.3% వీరి జనాభా ఉంది. ఈ 9 మందితో పాటు ముస్లిం వాళ్ళను కూడా కలుపుకున్నప్పుడు సుమారు ముస్లింలలో కూడా 2 రకాలు ఉన్నాయి. అందులో ముస్లిం ఓసీలు ఉండరు, ముస్లిం బీసీలు ఉన్నారు. ఆ విధంగా మొత్తం ఓసీ బీసీలు కనుక మనం చూస్తే 44,57,012 మంది ఉన్నారు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గనక కలిస్తే తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గనక కలిస్తే 84.2% ఉంటారబ్బా. 84.2%. ఈ 84.2% లో ఒక్క బీసీలే 56.4% అత్యధిక జనాభా కలిగిన సమూహంగా మొత్తం బీసీ వర్గాలను కలిపితే ఉంటారు. ఒక్క బీసీలు తెలుసుకున్న 4% ఉండేటువంటి ఓసీలుగా చెలబోయే రెడ్డిలను గాని, రావులను గాని, కమ్మలను గాని, వైశ్యులను గాని, బ్రాహ్మణులు గాని ముఖ్యమంత్రులుగానో లేక అధికారంలో లేకుండా చేయొచ్చు. ఇక ఆ బీసీలు ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను కలుపుకుంటే అసలు రాజ్యాధికారానికి తిరిగేలేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడు? పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ. రాజ్యాధికారమే మా లక్ష్యం అనే విధంగా ప్రయాణం చేయండి అని. అంతేకాదు మాండ్యవారు కాన్సీరామ్ ఏం చెప్పాడు? మేమెంతో మాకంత వాటా, మేమెంతో మాకంత వాటా. ఆ నినాదం ఉత్తరప్రదేశ్ లో మాండ్యవారు కాన్సీరామ్ నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. ఆ విధంగా చూసినప్పుడు ఎస్సీలు 17.4%, బీసీలు 56.4%, ఎస్సీలు 17.4%, ఎస్టీలు 10.4%, ఓసీలు 11.9% ఉన్నారు. జనాభా పరంగా మాదిగ 10.3%, ముస్లిం 7.9%, ముదిరాజ్ 7.4%, లంబాడ 6.8%గా అగ్రభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే అగ్రభాగంలో ఉన్నటువంటి దళితుల యొక్క, ముఖ్యంగా మాదిగల యొక్క పరిస్థితి ఎట్లుందో చూడండి. ఎట్లుందంటే ఎస్సీ ఎస్టీలలో మాదిగలు గాని ఎస్టీలు గాని ఎస్సీ ఎస్టీలలో 40% మంది ఇప్పటికీ కూలీలుగా ఉన్నారు. ఎస్సీలలో 50% మంది మాదిగలకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇది నేను చెప్పట్లేదు మిత్రులారా, రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన రిపోర్ట్ చెప్తా ఉంది. అంతేకాదు ఓసీల్లో కూడా 9% మంది కూలీలుగా ఉన్నోళ్ళు ఉన్నారు. ప్రైవేట్ రంగంలో సుమారు 30% వాటా ఓసీలదే కాగా ఎస్టీలు 4%, ఎస్సీలు 14% అక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 1.1 కోట్ల మంది 2 లక్షల లోపు ఆదాయంతో మాత్రమే గడుపుతున్నారు. ఇందులో 58% బీసీ ప్రజలే ఉన్నారు. ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. మొత్తం జనాభాలో సగానికి ఎక్కువ ఉన్నటువంటి బీసీలు ఆందోళనకరంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఇప్పటికీ 50% మందికి మరుగుదొడ్లు లేవు. ఓసీల్లో 36% రిప్రజెంటర్లు వాడుతుండగా ఎస్సీల్లో అది 16% కిందనే ఉంది. మిత్రులారా,
పట్టణీకరణ పెరుగుతా ఉంది, కానీ కుల వివక్ష మాత్రం తగ్గట్లే. వాళ్ళు గ్రామాల నుంచి బతుకుదెరువు కోసం, బతకటం కోసం, పని కోసం, కూలి కోసం పట్టణాలకు వస్తున్నారు, కానీ కుల వివక్ష మాత్రం పోలే. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఆ సామాజిక అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రకటించినటువంటి పథకాల్లో ఉచిత బస్సు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎవరు అంటే ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే. బీసీలు గృహజ్యోతిని వాడుకుంటున్నారు, పెన్షన్లు పొందుతున్నారు. ఓసీలకు రైతు భరోసా వస్తా ఉంది, ఉచిత కరెంటు, ఏది వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంటు వస్తా ఉంది. ఇది ఆ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఆ రిపోర్ట్ చెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తే అసలు ఎవరికి ఎంత భూమి ఉంది, తెలంగాణలో ఏ కులస్తులకు ఎంత భూమి ఉంది, మొత్తం జనాభాలో వాళ్ళ కులం యొక్క శాతం ఎంత, భూమిలో వాళ్ళ శాతం ఎంత అని ఒక్కసారి గమనిస్తే చాలా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉంటుంది. 4% ఉన్నటువంటి రెడ్డిలకు 13.5% పైగా భూమి వాళ్ళ చేతిలో ఉంది. అలాగే 5% ఉన్నటువంటి యాదవులకు, బీసీడీలకు 8.7% భూమి వాళ్ళ చేతిలో ఉంది. 6% ఉండేటువంటి ఎస్టీలు, లంబాడాలకు 8.6% భూమి వాళ్ళ చేతిలో ఉంది. బీసీడీ 7.4% ఉన్నటువంటి ముదిరాజులకు 7.8% భూమి వాళ్ళ చేతిలో ఉంది. మాదిగలు 10.3% ప్రజలు ఉన్నటువంటి మాదిగలకు 6.5% భూమి మాత్రమే మాదిగలకు ఉంది. మున్నూరు కాపులకు 6%, గౌడుకు 6%, బలిజకు 6%, మాలలకు 3%, కోయలకు 2%, గోండులకు 2%, రజకులకు 2%. ఈ విధంగా మనం చూసినప్పుడు ఇంకా కిందికి పోయిన కొద్ది 1%, ఇంకా 0% ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో భూమి అధిక శాతంగా ఉన్నటువంటి దళితులకు, ముఖ్యంగా మాదిగలకు భూమి ఎంత ఉందనేది, అత్యల్పంగా ఉన్నటువంటి రెడ్లకు భూమి ఎంత ఉందనేది ఈ నివేదికనే తేటతలు ఏం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ తేనె తిట్టను కదిపి వాళ్ళు ఓట్లు వేసుకుంటారా, లేక ఈ తేనెను ఓట్లకు వచ్చేటువంటి ఆ ఓట్ల దొంగలను, నోట్లు ఇచ్చేటువంటి ఆ ఓట్ల దొంగలను తరిమి పారేసి ఈ తేనెను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని కలిసి ఆ తేనెను అనుభవించి రాజ్యాధికారంలోకి వస్తారా? ఆలోచించండి. డేటా ఎందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ డేటాతోటే విప్లవం తెద్దామా, తేవద్దా ఆలోచించండి. మేమెంతో మాకంత వాటా అనే అటువంటి కాన్సీరామ్, మాన్యవారి కాన్సీరామ్ యొక్క మాటను, బాటను మనం అమలు చేద్దామా లేదా ఆలోచించండి. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మార్క్స్ మహాశయుడు, అనేక మంది మేధావులు చెప్పారు, ఎవరి చేతిలోనైతే సంపద ఉంటుందో వారి చేతిలో అధికారం ఉంటుందని. అనేక మంది మహానుభావులు చెప్పారు, ఎవరి చేతిలో అయితే ఉత్పత్తి రంగాలు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్లకు అధికారం ఉంటుంది. కాబట్టి అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజల చేతుల్లో ఆ సంపదను ఉంచుకుందామా, అత్యల్పంగా ఉన్నటువంటి కొద్దిమంది ఆధిపత్య కులాలకు సంపదను అప్పజెప్పుదామా? ఆలోచించండి. ఈ డేటా విప్లవాన్ని మరింత 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 విప్లవీకరిద్దాం. ఈ డేటా విప్లవాన్ని, డేటాను ఓట్లుగా మార్చండి, డేటాను ఓట్లుగా మార్చండి. డేటాను రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, డేటాను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, డేటాను బతుకుదెరువు కోసం, డేటాను ఉద్యోగం కోసం, డేటాను చదువు కోసం, డేటాను భూమి కోసం, డేటాను సంపద కోసం వాడుదామా లేదా ఆలోచించండి. అనేక మంది మహానుభావులు ఈ వర్గాల నుంచి బయలుదేరారు. మాదిగా జాతి నుండి జాతి రత్నాలు ఎంతో మంది ఉన్నారు. అలాగే బీసీ జాతి నుండి కూడా జాతి రత్నాలు ఎంతో మంది ఉన్నారు. అలాగే మాదిగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తోడుగా ఇతర సామాజిక వర్గాల వారు కూడా అభ్యుదయవాదులైనటువంటి వాళ్ళు అండగా ఉన్నారు. వారందరి సహకారంతో రాబోయేటువంటి తెలంగాణలో లేక భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సవాల్. జనగణన 90 సంవత్సరాల క్రితం 1931లో మాత్రమే జరిగినటువంటి జనగణను బీహార్ లో మొదటిసారి చేశారు. ఇప్పుడు 2023లో చేశారు. 2025, 24లో ప్రారంభించి 26లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసి, మరి మీరు చేస్తారా? ఎందుకంటే మనువాదులకు ఏం కావాలి, మనుస్మృతిలో ఏం కావాలి, ఆ వర్ణ వ్యవస్థ అలాగనే ఉండాలి కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్ర అలాగనే ఉండాలి కదా. అందుకనేనా మీరు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్నటువంటి. అందుకని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు, దమ్ముంటే చేయమని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఆ విధంగా చేసిన నాడు మొత్తం భారతదేశంలోనే డేటా విప్లవం ప్రారంభమవుతుంది. భారతదేశంలోనే ఒక నూతన వరవడి ప్రారంభం అవుతుంది. ఆనాడు మహానుభావుడు కాన్సీరామ్ ఏదైతే చెప్పాడో, ఆనాడు మహానుభావుడు భారతదేశ తత్వవేత్తలు, సామాజిక శక్తులు, ఉద్యమకారులు ఏదైతే కోరారో అది అవుతుంది. అందుకని ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం. ఎవరేం చేసినా మనం ఏం చేయాలో ఆలోచించండి అని మనం చూస్తూనే ఉండండి. బొత్స భిక్షపై యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.